టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా, మోసం కాదా? నువ్వు రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మహిళల మీటింగ్కి రాలే. కారణం ఏంటి? సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు. ఇలా ప్రజలు మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు. ఓ బహత్తర స్కీమ్ లాగా ముందుకు పోతా ఉంది. 500 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అవి తీసుకున్న మహిళ ఎవరు కూడా నీ మీటింగ్కు రాలే. నీ మీటింగ్ వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు. నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. నీ హయాంలో విద్య వైద్యం అడుగంటిపోయినటువంటి వాస్తవం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటిచ్చి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాన్ని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. విద్యను మొత్తం అడగంటించే పరిస్థితి తీసుకొచ్చినావు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? ఒక్కసారి చర్చకు సిద్ధమా? ప్రైవేట్ వ్యక్తులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల కోసం ఆహారం, కాస్మెటిక్స్, యూనిఫామ్, సబ్బు, టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెస్ ఛార్జీలు 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాలు ఈ బీద పిల్లల గురించి ఒక్క రోజైనా ఒక్క క్షణమైన ఆలోచించిన పాపాన పోయినవా కేసీఆర్ గారు? ఇవాళ మీరు మీ నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యాలు నిన్న గొప్పగా చెప్తున్నట్టు ఇప్పుడు వరి వండింది తెలంగాణలో అని. అరే లెక్కలు తీసుకొని మాట్లాడు నాయనా. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం వరి సాగులో దేశంలోనే మిన్నగా ఉంది తెలంగాణ. దానికి కారణం 500 రూపాయలు బోనస్గా ఇచ్చి వరిని ప్రోత్సహిస్తే ఇలా వరి ఆ స్థాయికి చేరింది. నీ హయాంలో కల్లాల మీద, వడ్ల కుప్పల మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఇంకా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో 2వ స్థానంలో ఉండింది ఆత్మహత్యలో, రైతు ఆత్మహత్యల్లో. సగటున రోజుకి 2 రైతులు, 1 నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత నీ హయాంలో తెలంగాణలో నడిచింది. 10 ఏళ్ళు నడిచింది. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ కాన్వాయ్ల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నలుగురుండే ప్రగతి భవన్ కట్టుకుని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు? నీ ఫామ్ హౌస్కు నీళ్లు మళ్లించుకొని, నీ ఫామ్ హౌస్కు రోడ్లు వేయించుకొని ఎంత ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేశావు? ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. ప్రజలందరికీ తెలుసుకొని తెలియని ప్రజలు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల సొత్తుని, ప్రజల సొమ్ముని నీళ్ల కంటే కూడా అభిమానంగా వాడిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు సహించుకోరు. బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడి ఏం నిర్వాహకం చేశావు? ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత జనాభా ఉందో చెప్పగలిగినటువంటి ధైర్యము, సాహసము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు డబ్బు వృధా చేసి సకల జనుల సర్వే చేసి దాన్ని మడతపెట్టి నువ్వు నీ కొడుకు జేబులో పెట్టుకున్నారు. ఎవరి కోసం చేశావు సర్వే? అది ఎవరి సొమ్ముతో చేశావు?
ప్రజల సొమ్ముతో చేసి మడత పెట్టి నీ పాకెట్లో పెట్టుకున్నటువంటి నీ తీరు ప్రజలు గ్రహించలేదా? ఇవాళ కూలర్ సర్వే చేశాం, 42% రిజర్వేషన్ ఇచ్చాం.